అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ఇన్నొద్దు సంది తెలంగాణ డిక్టేటర్ కేసీఆర్ సార్కు అడ్డం వచ్చే నాయకుడే లేడు అనుకుంటుంది. కానీ ఆల పార్టీలనే ఉండంట ఒక ఆయనే గడ్డం వివేక్ సార్ను చూస్తే కేసీఆర్ సార్ గజ 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 వణుకుతాడంట. ఏంది గట్ల చూస్తారు? గీ జోలు నేను చెప్తున్నది కాదురా అయ్యా, వాళ్ళ పార్టీ వాళ్ళే నడిబాదాలు నిలబడి మాట్లాడుకుంటారు. కావాలంటే నూరి ఊళ్ళ మంగళోళ్ళ దుకాణం కాడ కూర్చొని సర్పంచ్ గురించి ఊరు గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకా గట్నే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం గురించి పెద్దపల్లి సెంటర్లో వివేక్ సారు అభిమానులు ఏమనుకుంటారో పారినూరి సంఘంలో ఒకటి కావా అట్టుడు కాదు. బట్టలు ఇడిపించడానికి కేసీఆర్ బయట, బట్టలు ఇడిపించడానికి కేసీఆర్ బయట, పైసలు పెట్టాడు కావాలా. ఇప్పుడు ఒకటే అడిగిందట. ఇల్లు అంతా కూడిపడన్నారు. కొప్పులు ఈశ్వరు, పుట్టమధు, బాన్ప్రసారావు అందరూ పోయి బాన్ప్రసారావు చెప్పారట ఒక కూర్చున్న కాడ. అందరూ మీరు కేటీఆర్ చెప్పాలి వివేక్ టికెట్ అంటే బాన్ప్రసారావు అన్నాడు అడిగంటే కరెక్టే ఈశ్వర్ అన్న. మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్ నిలుచుంటే వ్యక్తి ఎవరు చెప్పాలని అడిగిందట. కావాలి కదా పెట్టుబడి పెట్టుకుంటాడు అంటే లేరా అన్నాడు. లేదని తర్వాత ఈయన పుస్తకం బాన్ప్రసారావు అన్నాడు కంటే మల్లెపల్లి లక్ష్మణ్ ఉన్నాడు. అరే మల్లెపల్లి లక్ష్మణ్ కన్నా 100 వాళ్ళు వివేక్ సార్ ఏమని చెప్పి ఈయన దండం పెట్టినారు కొప్పులు ఈశ్వర్. మల్లెపల్లి లక్ష్మి మాదిగా కదా ఈయన ఈశ్వర్ అన్నాడు. మళ్ళీ బాన్ప్రసారావు మళ్ళీ బాన్ప్రసారావు తెల్లారి వివేక్ సార్ చెప్పని చెప్పే. అరే అంతేనా? కేసీఆర్ సార్ ఎవ్వరికి జంకడు బెంకడు నిప్పాసోంటి మనిషి అని టీఆర్ఎస్ పార్టీలో చెప్తారు. కానీ మాజీ ఎంపీ వివేక్ సార్ కు భయపడి ఏకదం బట్టలిప్పుకొని తిరుగుతాడని వివేక్ సార్ అనుచరుడు చెప్తుంటే ఒక రిపోర్టర్ వీడియో తీసిండు. ఇంకిప్పుడు గదే తెలంగాణలో ఉడుకుడుకు జోలి. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.